शिवाय। ओम नमो नारायणाय। कर्म निवारण नरदृष्टि निवारण संचित प्रारब्ध आगमिक कर्म निवारण तुलाभार काल भैरवाय नमो नमः। ओम दिगंबराय विद्महे गजवाहनाय धीमहि तन्नो कपाल काल भैरव प्रचोदयात्। ओम इंद्राणी शक्ति देव्यै नमोस्तुते। हरि ओम। మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళ భైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు అందరిపైనను సనాతన ధర్మ సంరక్షకులకు జ్యోతిష్య అభిమానులకు అందరికీ కూడా స్వాగతం పలుకుతూ ఆదివారం అమావాస్య పుష్యమి నక్షత్ర సందర్భంగా అందరికీ నిండు నూరేళ్ల ఆయురారోగ్యాలను ప్రసాదించాలని శ్రీ కాళీ సమేత కాళభైరవ స్వామిని వేడుకుందాం. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం. వృషభ రాశిలో కుజుడు మరియు దేవగురు బృహస్పతి సంచార స్థితి. కర్కాటక రాశిలో రవి సంచార స్థితి. సింహరాశిలో బుధ శుక్ర సంచార స్థితి. కన్యరాశిలో కేతు భగవానుడు సంచార స్థితి. కుంభరాశిలో శని భగవానుడు వక్రగమన సంచార స్థితి. మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. మీనరాశి వారికి ఒకవైపు ఏళ్లనాటి శని, కుంభరాశిలో శని భగవానుడు వక్రగమన ప్రయాణము, తృతీయంలో కుజుడు గురు సంచార స్థితి ఉన్నప్పుడు, వ్యయంలో శని భగవానుడు ఉన్నప్పుడు ఎలాంటి దోషాలు ఉంటాయి, అద్భుతమైన 16 రకాల యోగాలను సిద్ధులను ఎలా సొంతం చేసుకోవాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. కుంభరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయి అనగా పూర్వాభాద్ర నక్షత్రంలోని చివరి పాదం 4వ పాదము, ఉత్తరాభాద్ర నక్షత్రంలోని 4 పాదాలు, రేవతి నక్షత్రంలోని 4 పాదాలు కలిపితే మీనరాశి అవ్వడం జరుగుతుంటుంది. మీనరాశి యొక్క అధిపతి దేవగురు బృహస్పతి. వీరికి ఏళ్లనాటి శని వక్రగమన ప్రయాణము, తృతీయంలో కుజగురు సంచార స్థితి ఉండడం, ప్రతిరోజు సూర్య నమస్కారం చాలా అవసరం, సూర్య ఆసనాలు యోగదాయకం, సూర్యోపాసన సముద్ర స్నానము యోగాన్ని ఇస్తుంటుంది. ఈ ఆదివారం అమావాస్య పుష్యమి నక్షత్ర సందర్భంగా తెల్ల జిల్లేడు వృక్షం దగ్గర దీపము, ప్రదక్షిణ, నమస్కారము, అటుకులు, నైవేద్యము, పంచామృతములతో వృక్షానికి అభిషేకం చేసుకోవడం వలన యోగము. ఓపిక కలిగింది ఆ లోపల ఉండబడే వినాయకుడి యొక్క స్వరూపకల వేరును బయటికి తీసి పంచామృతములతో అభిషేకం చేసుకొని పూజా మందిరంలో పెట్టుకొని తాంత్రిక సిద్ధి కలిగినటువంటి శ్వేతార్క లక్ష్మీ గణపతి కాళభైరవ హోమాన్ని చేసి ఇంట్లో పెట్టుకోవడం వలన ఆరోగ్య సిద్ధి, ఆనంద సిద్ధి, ఐశ్వర్య సిద్ధి, వాహన సిద్ధి, యోగ సిద్ధి, విదేశాన సిద్ధి, అమృత సిద్ధి, కలశ సిద్ధి, కనక సిద్ధి అని చెప్పి 16 రకాల సిద్ధులు మీనరాశి వారి సొంతమైతే అని చెప్పి గమనించాలి. కనుక మీ జన్మ నక్షత్రం రోజున కాళ అమావాస్య రోజున ఈ కాళాష్టమి రోజున దూర వాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు. రాతకోతలు, క్రయ విక్రయాలు అనుకూలించవు. యంత్రాలతో, ఆయుధాలతో, మాటలతో దయచేసి చెలగాటం ఆడవద్దు. వీలైనంత వరకు మౌనం, ధ్యానం, దానం, పక్షులకు, కాకులకు ఆహారాన్ని ఏర్పాటు చేయడం వల్ల శ్రీరామరక్ష, కుక్కలకు ఆహారాన్ని ఏర్పాటు చేయడం వల్ల రుణ సమస్యలు, రోగ సమస్యలు, శత్రు సమస్యలు తొలగిపోతాయని చెప్పి గమనించాలి. సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, హార్డ్వేర్ ఉద్యోగస్తులు, జర్నలిస్టులు, యూట్యూబ్, వాట్సాప్, ఫేస్బుక్, క్రియేటివిటీ రంగాల్లో ఉండబడిన వారందరూ అనేక మంది ఎవరైతే ఉన్నారో రియల్ ఎస్టేట్ వ్యాపారాలు, హోటల్ వ్యాపారాలు, నీటితో కూడుకున్న వ్యాపారాలు, సంపూర్ణమైన ఆహార ఉత్పత్తులు, పాలు, పెరుగు, వ్యవసాయ సోదరీమణులు, అలాగనే గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసేటువంటి విదేశాలకు వెళ్ళేటువంటి వారు, ఎయిర్పోర్ట్లో పనిచేసేటువంటి వారందరికీ కూడా ఎంతో ఓపిక, ఎంతో పట్టుదల, సహనం ఉండడం వలన వీరికి యోగం అని చెప్పి గమనించాలి. కంచు మోగినట్టు కనకమ్ము మోగదు గదరా సుమతి అని చెప్పి మనకు సుమతి శతకంలో చెప్పడం జరుగుతుంటుంది.
రాసులు 12 ఎలా ఉంటాయో 12ని అచ్చు వేయడం జరుగుతుంటుంది. పూజ చేసిన తదనంతరము ఈ యొక్క పాత్రను ఇలా ఎడమ చేతో పట్టుకొని కుడి చేతో ఈ కర సహాయం తీసుకొని ఇలా చిన్నగా శబ్దం చేసినట్లయితే ఓంకార శబ్దం రావడం జరుగుతుంటుంది. ఈ ఒక ఓంకార శబ్దం ధ్వని వలన మానవుని యొక్క శరీరంలో చక్రాలు వికసింపచేయడం, ఇంట్లో ఉండబడినటువంటి దరిద్ర దేవత బయటికి వెళ్ళడం, గ్రామంలో సంచరించేటువంటి మహాలక్ష్మి దేవత గళ్ళు గళ్ళు అంటూ మన ఇంటికి రావడం, మన ఇంట్లో అమ్మవారు కూర్చోవడం వలన సకల ఐశ్వర్యానికి సకల ఆనందానికి అపార కుబేర సంపన్నులు అవుతారని చెప్పి గమనించాలి. ఈ యొక్క కాళభైరవ స్వామి అక్షయ పాత్ర మరియు మీకు ఒక కాళభైరవ స్వామి ఒక పిరమిడు, డాలరు, కంకణము, కాళభైరవ హోమం చేయించడం జరుగుతుంది. మీకు వాట్సాప్ కాల్ ద్వారా ప్రత్యక్ష ప్రసారాన్ని కూడా చూపించడం జరుగుతుంది. ఆసక్తి గలవారు ఈ కింది నెంబర్ను సంప్రదించి ఆ అక్షయ పాత్రను ఇంట్లో ఉంచుకోవడం వలన అద్భుతమైన ఆనందం, ఆరోగ్యం మీ సొంతమవుతుందని చెప్పి గమనించాలి. అలాగనే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ పుట్టినటువంటి కాల సమయంలో మీకు తల్లిదండ్రులు పెట్టినటువంటి పేరు, డేటు, నెల, సంవత్సరం, సమయం వ్రాసి పంపించినట్లయితే 100 సంవత్సరాల జాతకాన్ని వ్రాసి సవివరంగా పంపించడం జరుగుతుంది. మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి, ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి, రాబోయే కాలంలో ఎలా ఉండబోతున్నాయో సవివరంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుంటుంది. అలాగనే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లు లేనటువంటి వారందరికీ మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాసి తెలియచేస్తూ ప్రస్తుత కాలమాన ప్రకారంగా గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి, భవిష్యత్తులో ఎలా ఉండబోతున్నాయో అనేటువంటి విషయాన్ని తెలియచేస్తూ రమణ శాస్త్రం ద్వారా అనగా గవ్వల ద్వారా భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది గవ్వల ద్వారా. కనుక డేటా బర్త్లు లేనటువంటి వారికి గవ్వల ద్వారా జ్యోతిష్యాన్ని చెప్పడం జరుగుతుంది. కనుక మన వ్యక్తిగత జాతకాన్ని తెలుసుకుందాం, గ్రహాలలో ఉండబడిన దోషాలను తెలుసుకుందాం, తినేటువంటి ఆహారాల్లో, వేసుకునే వస్త్రాల్లో, చేసే పనుల్లో స్వల్పమైన మార్పులు చేసుకుందాం. అద్భుతమైన ఆనందకరమైన ఆరోగ్యకరమైన కుబేర సంపన్నమైన జీవితానికి స్వాగతం పలుకుతాం. కనుక ఆసక్తి గలవారు ఈ కింద సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు. అలాగనే మీ అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ ఎంత ప్రయత్నం చేసినా వివాహం అవ్వడం లేదా, ఎందుకు వివాహం అవ్వడం లేదు, జాతకంలో ఎలాంటి దోషాలు ఉన్నాయి, వివాహం ఎప్పుడవుతుంది, ఎలాంటి అబ్బాయితో అమ్మాయితో కలపడం వలన వీరి యొక్క గణగుణాలు బాగుంటాయో తెలుసుకోవడం జరుగుతుంటుంది. కనుక జాతకాన్ని తెలుసుకుందాం, మంచి వివాహ సంబంధం తెచ్చుకుందాం, భావితరాల్లో మంచి ఆనందకరం జీవితం పొందుదాం. కనుక వచ్చేటువంటి జాతకాన్ని వధూవరుల యొక్క పాదాలు, గుణాలు, సంతాన యోగము, అలాగనే విదేశీయాన యోగము, ఎలాంటి యోగాలు ఉన్నాయో కూడా తెలుసుకుందాం. అలాగే మీ అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ చిన్నపిల్లలు పుట్టినట్లయితే ఏ మాసంలో పుట్టితే ఎలాంటి పేర్లు పెట్టుకోవాలి, నక్షత్రంలో ఉన్న విశిష్టత ఎంతో కూడా తెలియజేయడం జరుగుతుంటుంది. ఈ యొక్క మాసంలో పుట్టినట్టు రోజు వారందరికీ కూడా, అలాగే వివాహ వార్షికోత్సవం చేసుకుంటున్న వారందరికీ కూడా మన యొక్క దేవాలయంలో ప్రత్యేకంగా కాళభైరవ హోమం చేయించడం జరుగుతుంటుంది. అలాగనే ప్రసాదం కూడా మీకు పంపించడం జరుగుతుంది. మనమందరము కూడా కలియుగ కాలంలో కాళభైరవ స్వామికి స్మరణ చేద్దాం, కష్టాలకు స్వస్తి పలుకుదాం, ఐశ్వర్యానికి స్వాగతం పలుకుతాం. For more videos like this, subscribe Big TV channel.